వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి వేల్పుల వీధి జనసైనికులతో ఆత్మీయ సమావేశం. భారీగా జనసేన పార్టీలోకి చేరికలు. అనకాపల్లి వేల్పుల వీధి జనసైనికులతో ఆత్మీయ సమావేశంలో భాగంగా మాజీ మంత్రి, ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ ముందుగా అనకాపల్లి వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరులని దర్శించుకున్నారు. అనంతరం కొనతాల రామకృష్ణకి ఆలయ పూజరులు, ఆలయ కమిటీ వారు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం భారీగా జనసేనలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఊరిగింపుగా వేల్పుల వీధిలో ప్రతి ఇంటిని సందర్శించారు. వీధి ప్రజలు రామకృష్ణకు హారతిలిస్తూ పుష్పాలు జల్లుతూ నీరాజనాలు పలికారు. అనంతరం సమావేశం స్థలం వేల్పుల వీధి శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీని గెలుపుంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఆయన ఆశయాలు నచ్చి ప్రజలకి మంచి చెయ్యాలని పార్టీలో చేరాను అని అన్నారు. ఈ వైసీపీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో అవినీతే తప్ప అభివృద్ధి నోచుకోలేని ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నాం అన్నారు. ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ప్రజలకి ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల గురించనే ఆయన ప్రజలు తీసుకొని వచ్చారు. నిజంగా ఆయన స్వార్థ ప్రయోజనాలు ఉంటే ఏనాడో ఆలోచించలేదు, ఏనాడో అధికారంలోకి వెళ్ళే అవకాశం ఉండేది, కానీ ఏ రోజు అది ఆలోచించలేదు. ఇప్పుడైనా సరే 2019లో చూసాం, 2024 చూసాం, 2019లో ఆ కూటమి నుంచి పైకి వచ్చాక తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తెలుగుదేశం కూటమి నుంచి విడిపోయారు కాబట్టి తెలుగుదేశం ఓడిపోవడం ఈ కారణం నేను చెప్పడం, వైఎస్ఆర్సీపీ గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం అనుకుంటారు. ఆయనకు కూడా తెలుసు ఆయన విడిపోతే ఏం జరగబోతా ఉందో. ఒక అవకాశం వాళ్ళని ప్రజలంతా ఇచ్చారు. ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరి చేత ఒక విషం చుక్క నోట్లో వేసాడు. అంతే, చిన్న చుక్క వేసుకుంటా అన్నాడు. అంతే, ఎవరు విషం చుక్క ఒక చుక్క వేసుకుంటే ఏమవుతుంది మన జీవితాలు చెప్పండి. ఆ రకంగా అయింది మన జీవితాలన్నీ కూడా. ఒక ఉద్యోగం లేదు, ఒక యువతకు పరిశ్రమ రాలేదు, ఒక వ్యవసాయం చేసే అవకాశం లేదు, వ్యవసాయ కూలీలకు పని లేదు, కార్మికులకు పని లేదు, ఏ ఒక్కరు కూడా పని లేకుండా, రాష్ట్ర ఆదాయం లేకుండా అప్పులు భూమిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం అన్నపూర్ణని అంటాం ఆంధ్రప్రదేశ్ అంటే, అలాంటిది అన్నపూర్ణ ఆంధ్రని మీకు చెప్ప చేతికి ఇచ్చి మీకు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిల్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి. అభివృద్ధి కనపడలేదు. ఈ అందరూ హృదయాల్లో కూడా అది ఉంటాయి. పైకి చెప్పుకోలేకపోతున్నారు, అధిక పనులు కట్టలేకపోతున్నారు, పైకి చెప్పుకోలేకపోతున్నారు. మరి రోజు పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేయలేదు. ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతో పేరున్న సిబిఐ వాళ్ళ ఉద్యోగాలు చేయడం లేదు. మీరు చెప్పినట్టు అక్రమాలు చేసి అవాస్తవాలు అయ్యారు, ఉద్యోగులు సమస్యలు అయ్యారు, అయ్యారు. ఇటువంటి అక్రమాలు చూసి మళ్ళీ రామరాజ్యం కావాలని అదే భావంతో మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా వీరి యొక్క గొప్పతనం
యొక్క మంచితనం తీసి వారిని జయించారు. వీటిని మనందరం కూడా గౌరవంగా వారిని మనందరం ఓటు చేసి మొట్టమొదటి మీటింగ్ మొట్టమొదటి కేవలం మన గైడెన్స్లో ప్రతి ఒక్కరు కూడా మన సౌకర్యం చేసి మళ్ళీ నేను అభివృద్ధి పనుల్లో నడుస్తాము. అదే చెయ్యాలి. ఆ ఉద్దేశంతో ఆ నమ్మకంలో మీరు వచ్చాము. మనందరం కూడా ఆ నమ్మకంలో మన ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆయన మనందరి గురించి ఎంతో మంది ఎన్నో మాటలు పడుతూ ఈ రోజు మనందరి గురించి ఆయన జనసేన పార్టీ స్థాపించారు. రీసెంట్ గా మన మాజీ మంత్రివర్యులు కొత్తల రామకృష్ణ గారు మన పవన్ కళ్యాణ్ గారి వద్ద వెళ్ళి పార్టీలో చేరడం జరిగింది. అయితే మన 6వ వార్డు 7వ వార్డు మన జనసైనికులు అందరూ 2 రోజుల క్రితం మన రామకృష్ణ గారితో వెళ్దామని సరే అందరూ ఒక్క సిట్టింగ్ లో కూర్చుంటే 2 రోజులకి ఇంత గ్రాండ్ గా చేయగలిగామంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రామకృష్ణ గారు ఆయన గతంలో చేసిన సర్వీస్ ఏదైతే దానివల్ల ఈ రోజు ఇంత ప్రజలు రావడం జరిగింది. అలాగే ఈ రోజు మనందరం కూడా రేపు రానున్న ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు గాజుల సర్టిఫికెట్ ఓటు వేసి మన రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోరుకుంటున్నాం. ఈ రోజు మా జనసైనికులు మా ఆడపడుచులు అక్క సైనికులు తల్లిదండ్రులు అందరూ కూడా ఒక్క పిలుపుకి ఈ రోజు ఇంతమంది వచ్చారు. దయచేసి ఇంకా మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నా సరే గాజుల గుర్తుగా ఓడేతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ స్థాపించారో ఆ మీ అమూల్యమైన ఓటు కొనసాల రామకృష్ణ గారు అసెంబ్లీ